హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. నేనేనండి మీ పద్మని. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు నాన్ వెజ్ ప్రియులకి ఇష్టమైన మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. చూసారా ఇదేంటో? అది ఫిష్ ఫ్రై అండి. ఫిష్ ఫ్రై అనగానే మనం ఎక్కువ ఆయిల్ వేసి దేవేస్తూ ఉంటాం కదా, మసాలాలు కూడా అంతా ఆయిల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా తక్కువ ఆయిల్తో టేస్ట్గా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఇది ఎలా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి, పెద్ద సైజువి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర, నిమ్మకాయ, నూనె. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలో మన టేస్ట్ తగ్గట్లుగా సాల్ట్ తీసుకోవాలి. దానిలోనే కొంచెం పసుపు, అలాగే కారం కూడా మనం ఎంత తింటామో దానికి తగ్గట్టుగా తీసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి ఉప్పు కారం మన టేస్ట్ తగ్గట్లు ఎలా తింటారో దాని ప్రకారం తీసుకోవాలి. తర్వాత దీనిలో 1 స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఎందుకంటే ఫిష్ ముక్కలకి పట్టించడానికి కొంచెం ఆయిల్ వేస్తే బాగా పట్టించుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ దాన్ని బాగా కలిసేలాగా కలుపుకొని చివరిగా చూడండి ఒక నిమ్మకాయ పిండుకుంటున్నాను. నిమ్మకాయ పిండుకొని ఇది కూడా బాగా కలిపి ఓ పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చేప ముక్కలు తీసుకొని చూడండి బాగా క్లీన్ చేసుకోవాలి. నేను ట్యాప్ కింద పెట్టేసుకొని నేను ఒక్కొక్క ముక్క నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మళ్ళీ వీటిల్లో చూడండి కొంచెం మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకొని, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ వీటిని క్లీన్ చేసుకోవాలి. వీటితో చూసారా, వీటితో ఇవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ మంచినీళ్ళతో కూడా మళ్ళీ 2 సార్లు క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారా, చక్కగా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది ఒక్కొక్క మొక్క తీసుకొని దానికి ఇలాగా మొత్తానికి అప్లై చేసుకోవాలి. చూడండి, ముక్క మొత్తానికి పట్టేలాగా మొత్తం అప్లై చేసుకొని ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని 2 వైపులా కూడా ఇలా ఫుల్గా పట్టేలాగా అప్లై చేసుకోవాలి. ఇది ఇలానే కాకుండా ఇంకో పద్ధతిలో కూడా చూపిస్తానండి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి ఇంకో పద్ధతిలో ఇవి బౌల్లో వేసుకొని క్లీన్ చేసుకున్న ముక్కలన్నీ దానిలో ఇప్పుడు మనకు సరిపడా ఉప్పు, పసుపు, కారం, ఇప్పుడు దానిలో ఏం వేసుకున్నామో అన్ని మసాలాలు అవే వేసుకుంటున్నాం అనమాట. కాకపోతే అన్నీ డైరెక్ట్గా వేసుకుంటున్నాం. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ముక్కలకంతా బాగా పట్టేలాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి ప్యాన్ తీసుకోవాలి. చూడండి, నాది ఏఎంసీ చెప్పాను కదా, జర్మన్ స్టీల్ది. ఇది సర్జికల్ స్టీల్ అండి, మామూలు స్టీల్ కాదు, కొంచెం మందంగా ఉంటుంది. దీనిలో ఫిష్ ఫ్రై చాలా బాగా చేసుకోవచ్చు. చూడండి, దీనిలో నేను ఎంత ఆయిల్ వేస్తున్నాను, ఎక్కువ పోయట్లేదు. 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా దీనిలో పేర్చుకోవాలి. చూడండి, అన్నీ నీట్గా పేర్చుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మరి హైలో పెడితే తొందరగా మాడిపోతాయి, మరి లో ఫ్లేమ్లో పెడితే ఉడకటం చాలా లేట్ అవుతుంది అనమాట. ఇది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి. ఇది ఫిష్ కదా, తొందరగానే అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా సాఫ్ట్గా చక్కగా అయిపోతుంది. ఒక వైపు అయిన తర్వాత రెండో వైపు కూడా ఒక్కొక్క ముక్క మొత్తం కూడా తిప్పేసుకున్న తర్వాత రెండో వైపు కూడా మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలన్నమాట. ఇవి కావాలంటే ఇలాగే తినేసేయచ్చండి. ఇలా వండుతుంటే మా పిల్లలైతే వచ్చి ఒక్కొక్కటి ఇలానే ప్లేట్లో వేసుకొని వెళ్ళి ఖాళీ చేసేస్తూ ఉంటారు, అంత బాగుంటాయి. ఇప్పుడు మళ్ళీ రెండో పద్ధతిలో కలిపాం కదా, వాటిని కూడా చూడండి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని అవి కూడా ఒక్కొక్కటిగా పేర్చుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని
ఇవి కూడా మళ్ళీ కాలిన తర్వాత తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని మొత్తం ప్లేట్లోకి పేర్చుకుంటున్నాను చూడండి. ఇది ఎందుకంటే తర్వాత చెప్తాను. చూడండి ఇలా చేస్తుండగానే నిజంగా మనకు కూడా తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటాయి. కాకపోతే వాటిని సాంబారు లేదంటే రసంలోకి కూడా నంచుకొని తినొచ్చు. కాకపోతే వాటి అన్నంలో కలుపుకోవడానికి ఎలా కలుపుకోవచ్చు అని చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను. ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని సన్నగా తగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను చూడండి. వీటిలో ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని కాసేపు వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఫిష్కి మసాలా అంతా పట్టేసింది కదా, ఉల్లిపాయలు ఇలాగే వేస్తే చప్పగా ఉంటుంది కదా, అందుకని ఉల్లిపాయల్లో కూడా మళ్ళీ మన ఫిష్లో ఏం వేసామో ఆ మసాలాలన్నీ కూడా ఇందులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. దీన్ని అన్నంలో కలుపుకొని ఆ ఫిష్ నంచుకొని తినొచ్చు అనమాట. చూడండి ఇది ఫిష్కి కావాల్సిన కర్రీ. దీనిలో ఇప్పుడు ఉప్పు వేసాను, తర్వాత పసుపు అలాగే కారం వేసుకొని బాగా కాసేపు వేయించుకొని ఇప్పుడు దీనిలో మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం ముక్కలు బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని ఇప్పుడు చూడండి ఫిష్ ముక్కలు దీనిలో వేయట్లేదు. ఫిష్ ముక్కలు దీనిలో వేస్తే మెత్తబడిపోతాయి, బాగా రావన్నమాట. ఇప్పుడు ఫిష్ ముక్కలు ప్లేట్లలో ఎందుకు పెట్టుకున్నాను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇదిగో ఆ వేగిన ఉల్లిపాయలని వీటిపైన వేసుకుంటున్నాను చూసారా. ఇలా వేసుకుంటే ముక్క చిదిరిపోకుండా ఉంటుంది, మరి మెత్తబడిపోకుండా ఉంటుంది. ఇలా 2 పద్ధతుల్లో చేసుకున్న ఈ 2 ప్లేట్లలో తీసుకున్నాను. వాటి రెండింటి మీద కూడా ఇలా వేసుకుంటూ ఉన్నాను చూడండి. ఇలా మొత్తం కూడా వేసేసుకొని ఇది సర్వ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. చివరిగా పైన కొత్తిమీర చల్లుకుంటున్నాను. రెండింటి మీద కూడా ఇవి 2 చేయడానికి వేరు పద్ధతుల్లో ఉన్నా కూడా టేస్ట్ ఒకేలాగా ఉంటుందండి. 2 పద్ధతులు ఎలా చేసుకోవచ్చు అని మీకు చూపించాను అంతే. చూడండి సర్వింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం ఉల్లిపాయలు ఫిష్ 2 కలిపి కూడా ఇలా సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఎంతో కలర్ఫుల్గా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, తినాలనిపిస్తుంది కదా ఇప్పుడే. అయితే ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా త్వరగా చేసుకొని అందరికీ మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా టేస్ట్ చూపించి మీరు కూడా టేస్ట్ చూసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. చక్కగా ఇది హార్ట్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి. ఫిష్ చాలా మంచిది కదా, అందులో మనం ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేయట్లేదు కదా, కొంచెం ఆయిల్తో చేస్తున్నాము. మీరు ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారండి. ఇది మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికి మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ షేర్ చేయండి. త్వరగా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా చేసుకోండి. నేను ఇంకా ఇలాంటి మంచి వీడియోలు పెట్టడానికి నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.